మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలు అనే సంక్షేమ పథకం కింద ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఒక మాట అంటారు, గుర్తుపెట్టుకోండి. అనుభవం ఉన్న నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పదే 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 చంద్రబాబు గారు గురించి చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారంటే, గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. నవరత్నాలకి రంధ్రాలు పడి కారిపోయాయి. వేల కోట్లు దోచుకొని వాళ్ళు జేబులో పెట్టుకున్నారు. అభివృద్ధి శూన్యం. అతలాకుతలమై గందరగోళం ఉన్నటువంటి పరిస్థితిలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఖజానాలో డబ్బులు లేవు. అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి ఎక్కడ ఆగలేదు. ప్రతి ఒక్కటి చేసుకుంటూ సక్సెస్ఫుల్గా అభివృద్ధి వేగవంతంగా జరుగుతూ వస్తుంది మన రాష్ట్రంలో. అందుకే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగాయో ఒకసారి ఆలోచించండి. పేరుకు మాత్రం గొప్పలు చెప్పుకుంటూ పోయారా కానీ అభివృద్ధి ఎక్కడా జరగల. ఒకసారి చరిత్ర వెనకెళ్తే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒకసారి చరిత్ర చదువుకోండి. అందరూ ఏకమై, మన భారతీయులంతా ఏకమై బ్రిటిష్ వారిని తరిం కొట్టాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమై బ్రిటిష్ లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని తరిం కొడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది.